మధ్య ప్రాచ్యంలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల దృష్ట్యా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ టెహ్రాన్లోని భారత ఎంబసీ మరొకసారి కీలక ట్రావెల్ అడ్వైజరీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇరాన్లో మారుతున్న పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. భారతీయులు ఎవరు కూడా ప్రస్తుతం ఇరాన్కు ప్రయాణం చేయొద్దు అని స్పష్టమైన ఆదేశాలు మరొకసారి జారీ అయ్యాయి. విమాన మార్గం ద్వారా కానీ అలాగే భూమార్గం ద్వారా కానీ ఇరాన్కి వెళ్లడం సురక్షితం కాదు అనేది ఎంఈఏ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, ఇతర పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలి అని ప్రభుత్వం కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఇరాన్ నుంచి బయటకు వచ్చే క్రమంలో కేవలం భారత ఎంబసీ సూచించిన సురక్షిత మార్గాలను మాత్రమే అనుసరించాలని కూడా హెచ్చరికలు ఇచ్చింది. అక్కడ ఉన్న భారతీయులందరూ వెంటనే భారత రాయబార కార్యాలయం దగ్గరికి సంప్రదింపులు జరపాలని, వెళ్లలేని వాళ్ళు కాల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చని, ముఖ్యంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి అని, ఇది ఖచ్చితం అని చెప్పి కోరడం జరిగింది. అలాగే అత్యవసర సహాయం కోసం కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళకున్న డౌట్స్ కోసం కొన్ని నెంబర్లను సంప్రదించాలి అని కూడా కోరింది. ఆ నెంబర్స్ ఇవి.